వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 3, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. సృజనాత్మకత ద్వారా స్థిరమైన పట్టణాభివృద్ధికి సహకారాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 2. ఇది సాహిత్యం, సంగీతం మరియు రూపకల్పనతో సహా 7 సృజనాత్మక రంగాలను కవర్ చేస్తుంది. 3. భారతదేశం నుండి గ్వాలియర్ మరియు కోజికోడ్ ఇటీవల ఇందులో చేరారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ: 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 2. ప్రపంచ ఆరోగ్యానికి సంస్థ యొక్క ఆగ్నేయాసియా ప్రాంతం తదుపరి ప్రాంతీయ డైరెక్టర్గా ఎవరు నామినేట్ అయ్యారు? 1. షేక్ హసీనా. 2. ఖలీదా జియా. 3. సైమా వాజెడ్. 4. మోతియా చౌదరి. జవాబు సి. వివరణ: బంగ్లాదేశ్కు చెందిన సైమా వాజెద్ ప్రధానమంత్రి షేక్ హసీనా కుమార్తె. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతానికి తదుపరి ప్రాంతీయ డైరెక్టర్గా నామినేట్ అయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత తదుపరి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్ ఎన్నికయ్యారు. ఈ పదవికి సైమా వాజెద్ నేపాల్కు చెందిన శంభు ప్రసాద్ ఆచార్య పోటీ పడ్డారు. బుధవారం ఢిల్లీలో జరిగిన రీజనల్ కమిటీ సమావేశంలో దీనిపై ఓటింగ్ జరిగింది. వాజెర్కు 8 ఓట్లు, ఆచార్యకు 2 ఓట్లు వచ్చాయి. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేసియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తైమోర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్యదేశాలు. క్వశ్చన్ నంబర్ 3. కేరళకు చెందిన లాబే మష్రూమ్ కాఫీ బ్రాండ్కు సంబంధించి కింది వాటిలో ఏది? స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి. 1. ఇది కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో అభివృద్ధి చేయబడింది. 2. పుట్టగొడుగుల సాగును విస్తరించేందుకు తాళవూరు పంచాయతీ కూన్ గ్రామం పథకాన్ని ప్రారంభించింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 4. ఏ సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన అభివృద్ధి ప్రోత్సహించడానికి బ్లెచ్లీ డిక్లరేషన్ను ఇటీవల అనేక దేశాలు ఆమోదించాయి? 1. అణు సాంకేతికత. 2. అంతరిక్ష సాంకేతికత. 3. కృత్రిమ మేధస్సు. 4. జన్యు ఇంజనీరింగ్. జవాబు సి. వివరణ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బాధ్యతాయుతమైన అభివృద్ధిపై బ్లెచ్లీ డిక్లరేషన్ను 28 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ ఆమోదించాయి. ఇది సంభావ్య హానికరమైన సామర్థ్యాలను పర్యవేక్షించడంలో మరియు తగ్గించడంలో డెవలపర్ల నుండి పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. క్వశ్చన్ నంబర్ 5. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆస్థానానికి సర్ థామస్ రో యొక్క సందర్శన గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. అతను 1610లో మొఘల్ ఆస్థానానికి ఆంగ్లరాజు మొదటి రాయబారిగా వచ్చాడు. 2. అతని పర్యటన భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని స్థాపించడంలో మొదటి మెట్టు. 3. అంతకుముందు విలియం హాకిన్స్ 1608లో జహంగీర్ను సందర్శించి సూరత్లో కర్మాగారాన్ని స్థాపించడానికి అనుమతిని పొందాడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: రోయ్ 1615లో వచ్చినందున స్టేట్మెంట్ 1 తప్పు. 1610 కాదు. హాకిన్స్ బ్రిటిష్ వారి వ్యాపార హక్కులను అంతకుముందు పొందలేకపోయినందున స్టేట్మెంట్ 3 కూడా తప్పు. క్వశ్చన్ నంబర్ 6. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31, 2023న ఎక్కడ మేరా యువ భారత్ మాయ్ భారత్ ప్లాట్ఫారంను ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో.
వివరణ ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ 15 నుంచి 29 వరకు సంవత్సరాల వయస్సు గల యువతకు నిర్వచనానికి అనుగుణంగా ప్రయోజనం పొందుతుంది. జాతీయ యువజన విధానంలో యువత మై భారత్ అనేది ఫిజిటల్ ప్లాట్ఫారం, భౌతిక డిజిటల్గా కనెక్ట్ అయ్యే అవకాశంతో పాటు శారీరక శ్రమను కలిగి ఉంటుంది. మేరా యువ భారత్ మాయి భారత్ యొక్క ప్రాథమిక లక్ష్యం యువత అభ్యున్నతికి అంకితమైన ప్రభుత్వ వేదికగా మార్చడం. క్వశ్చన్ నంబర్ 7 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ ఐక్యతా దినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారు? జవాబు అక్టోబర్ 31. వివరణ అతను అక్టోబర్ 31, 1875న జన్మించాడు. పటేల్ స్వతంత్ర భారతదేశానికి మొదటి హోం మంత్రిగా పనిచేశాడు. 2014లో కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్గా పాటించాలని నిర్ణయించింది. క్వశ్చన్ నంబర్ 8 అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు అక్టోబరు 23. వివరణ ప్రపంచ మంచు చిరుతల ఫోరం గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా మంచు చిరుతల జనాభా 6,500 దాకా ఉంటుంది. ఒక్క చైనాలోనే 60% మేర వీటి ఆవాసాలు నెలకొన్నాయి. చైనాతో పాటు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లలో వీటి ఆవాసాలు విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమితి IUCN మంచు చిరుత జాతిని 2017లో మనుగడ ప్రమాదం ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు మంచు చిరుత. క్వశ్చన్ నంబర్ 9 భారత్లో వైద్య సహాయంతో గర్భస్రావంపై చట్టం NTP ఎన్ని వారాల వరకు గర్భ విచ్ఛేదనకు అనుమతిస్తోంది? జవాబు 24 వారాలు. వివరణ అంతకు మించితే వైద్యుల అనుమతి తప్పనిసరి. ఇటీవల భారత సుప్రీంకోర్టు 26 వారాల గర్భ విచ్ఛేదనకు ఒక వివాహిత పెట్టుకున్న అర్జీని తోసిపుచ్చింది. మొదట ఆ మహిళ గర్భ విచ్ఛేదనకు అత్యున్నత ధర్మాసనం అనుమతించింది. అయితే కడుపులో బిడ్డ బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇవ్వడంతో సుప్రీం తీర్పుపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం గర్భ విచ్ఛిత్తికి అనుమతిని నిరాకరించింది. క్వశ్చన్ నంబర్ 10 118 ఏళ్ల చరిత్ర ఉన్న అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుకు తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు? సమాధానం సోనాలి ఘోష్. దెహ్రాదూన్కు చెందిన ఈమె 2000 IFS బ్యాచ్కు చెందినవారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.